శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల మేజర్ పంచాయతీ సరోజ నాగే నాయక్ ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పెనుకొండలోని మంత్రి సవితమ్మ కార్యాలయంలో వైసీపీ సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రమంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తోందని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది కుంటిపడడంతో మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉండడం జరుగుతోందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొంతమంది అయితే వేరే రాష్ట్రాలకి తరలిపోయినారు. ఊర్లోనేమో లక్షలు ఖర్చు పెట్టించి ఓట్లు వేయించుకొని గెలుచుకొని తర్వాత ఒక లైట్ పోతే లైట్ మార్చే పరిస్థితి లేదు, డ్రైనేజీలు ఎత్తే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రజలు తిడతారు. మరి సర్పంచ్ నిధులేమో సెంట్రల్ నుంచి వస్తే ఆ నిధులేమో ఎక్కడ పోయినాయి? గద్దెతమైంది. మరి మన ప్రభుత్వం రాగానే డైరెక్ట్ సర్పంచ్ నిధులు ఈరోజు సర్పంచులకు వచ్చినందుకు వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. చాలామంది, కొంతమంది ఏమో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, వైసీపీలో అయితే ఒక్కరోజు కూడా ఒకరికి కూడా న్యాయం చేయలేకపోయినాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా నిధులన్నీ మాకు వస్తున్నాయని సర్పంచులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మ సరోజ గారు, సంతోషం, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఇంకా దగ్గరలో ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి. చేతనైతే ఆపడం కూడా వైసీపీ పార్టీకి